భవానీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ముగ్గుల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక 9వ డివిజన్లో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరై మహిళలు వేసిన రంగవల్లులను తిలకించారు. అనంతరం న్యాయ నిర్ణేతలు ప్రకటించిన విజేతల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 ఏళ్లుగా డివిజన్లలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, కేవలం మహిళలను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షంలో ఉన్న రోజుల నుంచి ఈ పోటీలు ప్రారంభించామని అన్నారు. మొదటి బహుమతిగా డబుల్ కాట్ మంచం, రెండవ బహుమతిగా సోఫా సెట్, మూడవ బహుమతిగా వార్డ్రోబ్, నాలుగవ బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్, ఐదవ బహుమతిగా 2 కుర్చీలు ఈ నెల 10న పుష్కర ఘాట్లో జరిగే కార్యక్రమంలో ఇస్తామని వెల్లడించారు. గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, ముసని బాబురావు, కప్పల వెలుగు కుమారి, మీసాల నాగమణి స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతి దగ్గరలో ప్రారంభించుకుంటే బర్మా కాలనీలకి నీటి సమస్య అనేది ఉండదు. ఇవన్నీ కూడా చాలా దూరదృష్టితో చేస్తా ఉన్నాం. అలాగే మీకు ఇచ్చిన కానుకలు చూడండి, 5 కానుకలు. మొదటి ప్రైజ్ మంచం, పరుపు, దిండులు. రెండో ప్రైజ్ 3 సీటర్ సోఫా. మూడో ప్రైజ్ వచ్చేసరికి కబోర్డు. నాలుగో ప్రైజ్ డ్రెస్సింగ్ టేబుల్. ఐదో ప్రైజ్ 2 కుర్చీలు. ఇవన్నీ కూడా గతటి సంవత్సరం మీద 2 ప్రైజులు పెంచాం. కేవలం మీ ఉత్సాహం చూసి మేము కూడా కాస్త జోష్ ఇవ్వాలని ఈ సంవత్సరం 5 ప్రైజులు పెట్టాం. మీరు కూడా అంతే జోష్ గా పాల్గొన్నారు. తప్పకుండా మీ ఆశీర్వచనంతో రాబోయే రోజులు ఇంకా బాగా కార్యక్రమాలు నడుపుతాం. కేవలం మిమ్మల్ని కోరేది ఒకటే, వ్యత్యాసం తెలియాలి. వైఎస్ఆర్సీపీ ఆలోచన విధానం తెలుసుకోండి. ఏనాడు ఈ వార్డులోని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. రోడ్డు జేఎన్ రోడ్లలో చేసుకొని వదిలేశారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంగా లోపల ఉన్న రోడ్లు సుమారు 10 కోట్లకు వార్డులో అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే విషయం కాదు, అది వార్డులో చేసి చూపించామని గర్వంగా చెప్తాము. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటాను. ఈ వార్డుకి సంక్రాంతి శోభను ముందుగానే తెచ్చినందుకు ఈ వార్డు నాయకులందరికీ కూడా, ముఖ్యంగా చంద్రప్రియ గారికి, రాజు గారికి, మన బాబు గారికి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కూడా ఎవరు కూడా డిసిజన్ తెలియజేయడం జడ్జిమెంట్ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. మీరు ప్రైజులు ఇచ్చిన దగ్గర ఏ ముగ్గుగా ఎవరికి వచ్చిందో ఆ ముగ్గుగా మాకు తెలుస్తుంది.